బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ ఆసక్తి రేకెత్తిస్తోంది. బిగ్ బాస్ రియాలిటీ షో విజేతని కాసేపట్లో ప్రకటించనున్నారు. గత ఏడాది పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాక స్టూడియో నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలో అభిమానుల అత్యుత్సాహం కారణంగా పరిస్థితి అదుపు తప్పింది. దీంతో 7 ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని జూబ్లీహిల్స్లో ఉన్న అన్నపూర్ణ స్టూడియో వద్ద దాదాపుగా 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ తెలిపారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో 5 కంటెస్టెంట్లు ఉన్నారు. నిఖిల్, నబీల్, గౌతమ్, అవినాష్ ప్రేరణలో ఒకరిని విజేతగా ప్రకటించనున్నారు. తాజా సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతారు. కుమార్, గత ఏడాది చూస్తాం పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాక ఎంత ఇష్యూ జరిగిందో, చివరికి అరెస్టుల వరకు వెళ్ళింది. అసలు ఈసారి అలాంటి ఇష్యూస్ ఏం జరగకుండా ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో వద్ద సిచ్యువేషన్ ఏంటి, ఏం చెప్తున్నారు పోలీసులు? థ్యాంక్ యూ సతీష్. మరికొద్ది సేపట్లోని బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ని అయితే ప్రకటించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పోలీసులు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర అయితే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గత సంవత్సరం ఏదైతే బిగ్ బాస్ విన్నర్ ప్రకటించిన తర్వాత ఇక్కడ కొన్ని సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ ఏదైతే విన్నర్గా ప్రకటించిన తర్వాత ఏదైతే ఇక్కడ రోడ్ షో అయితే నిర్వహించారో, ఈ రోడ్ షో నిర్వహించిన సమయంలో కూడా ఇటు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అలాగే ఇక్కడ చాలా హడావుడి అయితే నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కొన్ని అద్దాలు ఏదైతే కార్ అద్దాలు అలాగే కొద్దిగా ఏదైతే సంఘటనలు అయితే చోటు చేసుకున్న నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర కూడా ప్రస్తుతం పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా ఏదైతే గత అనుభవాలు దృష్టిలో ఉంచుకొని ఎటువంటి గొడవలు తావు లేకుండా కూడా పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దీంతో జూబ్లీహిల్స్లో ఉన్న ఏదైతే అన్నపూర్ణ స్టూడియోస్లోని బిగ్ బాస్ హౌస్ వద్ద దాదాపు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినట్లు ఏదైతే జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డి అలాగే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా గత ఏడాది సీజన్ 7 ఫైనల్లో జరిగిన ఏదైతే ప్రమాదం లాంటివి జరగకూడదని ఈసారి ముందస్తుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క బిగ్ బాస్ సీజన్ 8 ముగింపు దశకు అయితే చేరుకోవడంతో కూడా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో 5 కంటెస్టెంట్లో మొత్తం 2 మాత్రమే ఉన్నారు. ఏదైతే నిఖిల్, అలాగే నబీల్, గౌతమ్, అవినాష్, ప్రేరణ ఉన్నారు. ముఖ్యంగా ఆదివారంతో ఈ షో అయితే ముగియనుంది. అంటే ఈ రోజుతో ఏదైతే ఈ షో అయితే ముగియనుంది. అలాగే ఈరోజు విజేతను కూడా ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత ఏడాది పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత స్టూడియో నుంచి అయితే బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే అభిమానులు అత్యుత్సాహంతో పరిస్థితి అంతా కూడా అదుపు తప్పింది. దీంతో 7 ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో ఈసారి అలాంటి ఏదైతే సంఘటనలు జరగకుండా జూబ్లీహిల్స్ పోలీసులు అయితే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డి అలాగే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్తో సహా ఎస్ఐలు, పోలీస్ బృందం అంతా కూడా ఈ బందోబస్తు ఏర్పాట్లు అయితే పూర్తిగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గత సీజన్లో జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇటు ఆర్టీసీ బస్సులు కావచ్చు, ఇటు కార్ల అద్దాలు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్న ప్రజానీకానికి కూడా ఏదైతే చాలా ఆటంకం అయితే ఎదురైంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి అలాంటి రిపీట్ అవ్వకుండా కూడా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అలాగే మరొక పక్క ఈ జూబ్లీహిల్స్ ప్రాంతం అంటే అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద కూడా సుమారు 300 మందితో ఈ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క ఎప్పుడైతే విన్నర్ బయటకు వస్తారో వచ్చిన తర్వాత ఏదైతే ఇలాంటి ర్యాలీలు ఏవి జరగకుండా కూడా ముందస్తుగానే ఇక్కడ ఎవరిని కూడా ఉంచకుండా అందరినీ ఇక్కడి నుంచి పోలీసులు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఏదైతే రద్దీ ఎక్కువ ఉంటుంది, ఈ నేపథ్యంలోనే ఆ బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత కూడా ఏదైతే ఈ రోడ్లోంచి రావాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ముందుగానే ఇక్కడ బ్యారిగేట్లు కూడా ఏర్పాటు చేశారు. బ్యారిగేట్లు ఏర్పాటు చేయడమే కాకుండా ముఖ్యంగా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ ఏదైతే నార్మల్ పీపుల్ అంటే బయట జనాలు ఎవరిని కూడా ఇక్కడైతే ఉండనియట్లేదు. ముఖ్యంగా ఇది సిఐ స్థాయి అలాగే డిఏ స్థాయి అధికారులు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఇక్కడ ఏదైతే ఏసీపీ కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. సార్, మొత్తానికి ఒకసారి ఏసీపీని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. మామూలుగా సార్, అసలు బిగ్ బాస్కి ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? ఏసీపీ సార్ కూడా మొత్తానికి ఏదైతే ఇక్కడ ఎయిర్పోర్ట్లో అయితే పర్యవేక్షించడానికి అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ముఖ్యంగా ఇటు ట్రాఫిక్ సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క ట్రాఫిక్ ఆగకుండా కూడా డైవర్షన్స్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే మరికొద్ది సేపటి తర్వాత ఏదైతే విన్నర్ని అయితే ప్రకటిస్తారో, విన్నర్ని ప్రకటించిన తర్వాత
ఏదైతే ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మరొక పక్క బిగ్ బాస్ విన్నర్కి ఎక్కువగా ర్యాలీలు నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ర్యాలీలకి ఎటువంటి పర్మిషన్స్ అయితే ఇక్కడైతే లేవు. ప్రస్తుతం విన్నర్ ప్రకటించిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్కడ ఆగాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ లేకుండా పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 300 మంది పోలీసులు కూడా ఇక్కడైతే పహారా కాస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన అంటే గత సంవత్సరం జరిగిన ఏదైతే సంఘటనలు ఉన్నాయో అంటే ఇటు ఆర్టీసీ బస్సులు ఇటు ఇక్కడ వాహనాలు కూడా పూర్తిగా అభిమానుల అత్యుత్సాహంతో ఏదైతే ధ్వంసం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే లాస్ట్ ఇయర్ జరిగిన సంఘటన మరొకసారి రిపీట్ అవ్వకుండా ముందస్తుగానే పోలీసులు ఇక్కడ భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా బిగ్ బాస్ విన్నర్ ఏదైతే ప్రకటించిన తర్వాత ఇక్కడ ఎలాంటి ర్యాలీలు చేయకూడదు. ఈ ర్యాలీలు అన్నింటిలో కూడా ప్రస్తుతం ఇక్కడ నిషేధం అయితే విధించడం జరిగింది. సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.